నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఇరాన్ అమెరికా మధ్య సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత బెహ్రెన్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేశారు, ఇరాక్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేశారు, కువైట్ ఎయిర్పోర్ట్ కూడా ఈరోజు గురువారం ఓపెన్ అయ్యిందని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క వార్తలకు సంబంధించి కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక ప్రకటన చేసింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులను పునఃప్రారంభిస్తున్నారన్న వదంతులను కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఖండించింది. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక అనుమతులు జారీ కాలేదని, విమానాశ్రయం ప్రస్తుతం మూసి ఉందని చెప్పేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ధృవీకరించింది. ఒక విమానయాన సంస్థకు చెందినదిగా పేర్కొంటూ సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్టు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు పునఃప్రారంభమవుతూ ఉన్నాయని తప్పుగా నివేదించబడిందని చెప్పి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికార ప్రతినిధి అబ్దుల్లా ఆల్ రాజీ గారు స్థానిక మీడియాకు తెలిపారు. ఈ సమాచారం తప్పు అని చెప్పి ఆయన నొక్కి చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు మంజూరు జారీ చేయలేదు. ప్రజలు అధికారిక వనరుల ద్వారా సమాచారాన్ని ధృవీకరించుకోవాలని, నమ్మదగని ఆన్లైన్ నివేదికలు ఏవైతే ఉన్నాయో వాటిని నివారించాలని ఆయన కోరారు. పారదర్శకతకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. తాజా సమాచారాన్ని తమ అధికారిక సమాచార మార్గాల ద్వారా మాత్రమే ప్రకటిస్తామని, ప్రాంతీయ రాజకీయ భద్రతా పరిణామాల కారణంగా ప్రయాణికుల కోసం కువైట్ గగనతలాల్ని తాత్కాలికంగా మూసివేస్తూ ఉన్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఫిబ్రవరి 28వ తేదీన ప్రకటించింది. ప్రయాణికులు, విమానయాన సంస్థలు విమానయాన కార్యకలాపాల ప్రమాదాల నుంచి కాపాడడానికి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాము. ఏదైనా ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తే మేమే అధికారికంగా ప్రకటిస్తాము. ప్రస్తుతానికి కువైట్ ఎయిర్పోర్ట్ మూసి ఉంది. అలాగే ఎవరైనా కువైట్ నుంచి ఇతర దేశాలకు వెళ్ళవలసిన వారు, ముఖ్యంగా మన భారతీయులు ఇండియాకు వెళ్ళాలంటే కానీ రోడ్డు మార్గాన సౌదీ అరేబియాకు వెళ్ళి సౌదీ అరేబియా నుంచి మనమైతే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్కి అయితే వెళ్ళవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.